నాయకులను కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని కూడా అడగడం జరిగింది. దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు. అంతలోపలే ఈ ఎలక్షన్స్, అంతకుముందు మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు, ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి కాబట్టి చేయలేకపోయినాము. చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలేదు. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. తప్పకుండా అది నాకు గుర్తుంది. నేను చేయకపోవడం లేదు, నేను తప్పకుండా చేస్తాను. కాకపోతే కొంత వెసులుబాటు ఈ సంవత్సరం తప్పకుండా 2-3 నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకైనా గన్నేరు వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాను. మీరు నన్ను ఏమన్నా కూడా నేను డెఫినెట్గా దానికి బాధ్యుణ్ణి. నేను చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది. కాబట్టి ఎవరి ప్రోద్బలంతో మీరు దీనికి పూనుకోకూడదు. రెండవది, ఈ రోడ్డు గురించి నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు డిటైన్ చేసి పెట్టినారు. ఇది వీరందరికీ తెలియదు. ఆ రోజు మేము రోడ్డు మీద చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వేసి వీళ్ళని తొక్కండి అని చెప్పారు ఈ రోడ్డు గురించి. మరి ఇన్ని చేదు జ్ఞాపకాలు ఆ రోడ్డు మీద ఉన్నాయి. మరి నేను ఎట్లా వదిలిపెడతానని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా చిత్తశుద్ధితో దీని నిర్మాణం చేపడతాం. ఎంతో కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు రాగానే ఆ పైసలు ఇచ్చి ఆయనకు చేస్తామని తెలియజేస్తూ 2-3 మంత్స్ కూడా కాదు, 10-15 డేస్లో స్టార్ట్ చేస్తాం. మొన్న స్టార్ట్ చేసినాము, ఒక 11 కోట్లు ఇప్పించినాము. కాకపోతే ఆ పనులన్నీ కూడా కేశవపట్నంలో చేసినటువంటి శంకరపట్నం మండలంలో చేసిన పనులకు అవి సరిపోయినాయి. ఇటు సైడ్ రాలేదు. మరి కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. మరి ఎందుకు ఒక్కడున్నాడో మాకు తెలియదు. ఒకటే కాంట్రాక్టర్కు అన్ని మండలాల్లో, నియోజకవర్గాల్లో మొత్తం ఆయనే పనులు చేస్తా ఉన్నాడు. కాబట్టి కొంచెం ఆలోచించండి. నేను ఈ రోడ్డు కోసం జైలుకి వెళ్ళినవాడిని. ఈ రోడ్డు కోసం 24 గంటలు చలి కాలంలో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసుల పహారాల్లో డీటైన్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇంత చేదు అనుభవం ఉన్న నేను ఈ రోడ్డును నిర్మించకపోతే నేను కూడా వేస్టే. కాబట్టి కొంచెం టైం ఇస్తే తప్పకుండా నేను చేస్తా. తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేసిన తర్వాతనే మీరు నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ.